థర్డ్ క్వెషను ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ లెంగ్త్ ఎల్, బ్రెడ్త్ బి అండ్ హైట్ హెచ్ ఇన్ స్క్వేర్ యూనిట్స్. అయితే ఇది మనకి డైరెక్ట్ ఫార్ములా 2 ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ అని. ఇక్కడ ఒక విషయం ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియాకి, లేటరల్ సర్ఫేస్ ఏరియాకి ఒకసారి మీకు డిఫరెన్స్ చెప్తానండి. ఏంటంటే ఇప్పుడు క్యూబాయిడ్ తీసుకున్నాం అనుకోండి. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం అన్ని సర్ఫేస్ ఏరియాస్. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇది తీసుకుంటే అంటే ఇది ఇంచుమించుగా క్యూబాయిడ్ షేప్‌లో ఉంది. ఇప్పుడు మొత్తం అన్ని సర్ఫేస్ ఏరియా వచ్చేస్తది. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే. బట్ ఒక్కొక్కసారి లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాడు. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే పై సర్ఫేసు, కింద సర్ఫేసు రాకుండా మిగిలిన 4 సర్ఫేసెస్ ఏరియాస్ వస్తాయి. ఓకేనా? సో, మీ క్యూబ్‌గా కూడా అంతే. సరే. ఇక టీఎస్సీ అడిగాడు కాబట్టి టీఎస్సీ ఈజ్ ఈక్వల్ టు 2 ఎల్‌బీ ప్లస్ బీహెచ్ ప్లస్ హెచ్ఎఫ్ వేర్ ఎల్ ఈజ్ ద లెంగ్త్, బి ఈజ్ ద బ్రెడ్త్ అండ్ హెచ్ ఈజ్ ద హైట్. అండ్ ఏరియా కాబట్టి మనకి ఎప్పుడైనా సరే యూనిట్స్ ఏమొస్తాయండి? స్క్వేర్ యూనిట్స్ అని పెట్టాలి. అంటే మనకు మెజర్‌మెంట్స్ సెంటీమీటర్స్‌లో ఇచ్చారనుకోండి, ఏరియా వచ్చేసరికి సెంటీమీటర్ స్క్వేర్ అని వస్తది. ఒకవేళ మీటర్స్‌లో ఇచ్చారనుకోండి, ఏరియా కనిపెట్టిన తర్వాత మీటర్ స్క్వేర్ అని రాస్తాం.